గాలిలో ఊగిసలాడే దీపంలా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఓకే 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 ఇంకా వాడను. యాక్చువల్ థండేల్ ఈ మూవీ నేను నైట్ చూసి వచ్చిన. సో మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మళ్ళీ కొత్త కాన్సెప్టా? సో అసలు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలా అంటే ఒక్కటే చెప్తా, ఏ మాత్రం ఆలోచించకుండా సో థియేటర్కి వెళ్ళిపోయి సినిమా చూసేయండి. అండ్ నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన ఈ మూవీ చూసినప్పుడైతే మస్తు అనిపించింది. యాక్చువల్ ఏంటంటే నాగ చైతన్య ఒక ఫిషర్ మ్యాన్. సో వాళ్ళ గ్రూప్ మొత్తం సముద్రం మీదకి వెళ్ళినప్పుడు అనుకోకుండా పాకిస్తాన్ వాళ్ళకైతే చిక్కుతారు అన్నమాట. సో అక్కడ నుంచి బయటికి ఎలా వచ్చారు అండ్ ఎన్ని ఇబ్బందులు పడ్డారు పాకిస్తాన్ జైల్లో అనేది స్టోరీ అనమాట. అండ్ ఎలా బయటకు వచ్చారు అనేది స్టోరీ. అండ్ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ మొత్తం అంటే వాళ్ళ లవ్ స్టోరీ అండ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ ఈ ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో వాళ్ళ లవ్ స్టోరీ కొద్దిగా లాగ్ అనిపించింది అంతే, ఓవరాల్ మస్తు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చేసి వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నాక బయటికి ఎలా వచ్చారు, తర్వాత ఎట్ ది ఎండ్ మళ్ళీ లాస్ట్కి ఏమవుతుంది అనేది సినిమా అనమాట. సో పాజిటివ్స్ వచ్చేసి బీజిఎం, అసలు డిఎస్పి ఇచ్చిన మ్యూజిక్ వేరే లెవెల్. ఆ తర్వాత నాగ చైతన్య యాక్టింగ్, ఇంకా సాయి పల్లవి యాక్టింగ్, ఇద్దరు అసలు మస్తు యాక్ట్ చేశారు. సాయి పల్లవి గారు అయితే డాన్సింగ్ ఓం నమ శివ అనే ఒక సాంగ్ ఉంది కదా, మస్తు చేసింది అనమాట డాన్స్ అయితే. అండ్ ఒక్క క్యారెక్టర్ ఏంటంటే ఒక తమిళ యాక్టర్, ఎప్పుడు సాయి పల్లవి పక్కనే ఉంటుంది ఆ క్యారెక్టర్. అసలు మెయిన్ క్యారెక్టర్ అది, ఎందుకంటే మస్తు అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ ఎట్ ది ఎండ్ మూవీ మొత్తం అయిపోయిన తర్వాత. అండ్ ఆల్మోస్ట్ క్లైమాక్స్ వచ్చింది అన్నప్పుడు ఒక ఎమోషన్ సీన్ వస్తుంది. లిటరల్లీ ఎవరికైనా సరే ఎమోషన్ అవ్వాల్సిందే అక్కడ, అంత బీజిఎం ఆ లెవెల్లో ఉంది అక్కడ. నాగ చైతన్య యాక్టింగ్ కూడా మస్తు అనిపిస్తుంది ఆ పర్టికులర్ సీన్లో, పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చే ఆ పర్టికులర్ సీన్లో మస్తు అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాకి 90 కోట్ల బడ్జెట్ అయిందని వాళ్ళైతే అంటున్నారు. పెట్టవచ్చు పర్లేదు, ఎందుకంటే ఆ లైక్ ఆ అట్మాస్ఫియర్ కానీ ఇలా కావాలంటే మినిమం బడ్జెట్ అయితే అవుతుంది. అండ్ ఫస్ట్ డేనే 21 crores అయితే కలెక్ట్ చేసిందంట ఈ మూవీ. అండ్ ఇది నాగ చైతన్య గారి బిగ్గెస్ట్ ఓపెనింగ్ అనమాట. సో అతి త్వరలో వీళ్ళు 100 crore కొట్టాలని కోరుకుందాం, ఎందుకంటే ఆ స్టోరీలో ఆ పొటెన్షియల్ ఉంది, స్టోరీకి అయితే ఉంది. ఎందుకంటే మాక్సిమం 2 hours అయితే అసలు నీకు ఎక్కడ కూడా లాగ్ అనిపించదు. స్టార్టింగ్ ఒక వాళ్ళ లవ్ స్టోరీ తప్ప మాక్సిమం మస్తు అనిపిస్తుంది సినిమా మొత్తం. అండ్ ఫ్యామిలీస్ వెళ్ళొచ్చు, ఓన్లీ లవర్సే వెళ్ళే సినిమా అని కూడా డౌట్ ఉండొచ్చు. లవర్స్ ఒకటే కాదు, ఫ్యామిలీస్ కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే అసలు ఇబ్బందికర సీన్స్ అయితే ఏం లేవు. నార్మల్ లవ్ స్టోరీ, ఇది ఒక రియల్ స్టోరీ కాబట్టి మనకి అంత డిస్టర్బెన్స్ ఏం అనిపించదు. అండ్ ఆ రియల్ స్టోరీ అతను కూడా మనకి యూట్యూబ్లో ఇంటర్వ్యూలలో ఇస్తున్నాడు. సో ఇంకా లేట్ చేయకుండా సినిమాకి వెళ్ళండి, చూసేయండి. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3/5. అండ్ మీరు సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.